భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పాక్ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, ఏదేమైనా తేల్చుకుందామన్న చందంగానే అక్కడి కొంతమంది మంత్రులు పిచ్చి కుక్కలు కారు కూతలు కూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్కు అన్ని రకాల సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసింది. ఎటువైపు నుంచి అయినా పాకిస్తాన్ పైన అటాకింగ్ కి సిద్ధమయ్యే విధంగా అన్ని రకాల ఆర్మ్ ఫోర్సెస్ ని భారత్ సిద్ధం చేసుకుని ఉంది. ఇప్పటికే అటు అటారీ బార్డర్ నుంచి మొదలుకుంటే శ్రీనగర్ అటారీ బార్డర్ చివరిగా గుజరాత్ వరకు కూడా ఇండియా పాక్ ఇంటర్నేషనల్ బార్డర్ షేరింగ్ ప్రతి చోట కూడా ఆదేశాలు జారీ చేసింది భారత ఆర్మీ. అందరినీ కూడా అలర్ట్ గా ఉంచే విధంగా సిద్ధం చేసింది. 48 గంటల్లోగా అన్ని రకాలుగా పంటల్ని తీసేసుకోండి, సేఫ్ జోన్ కి వెళ్ళిపోండి, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అంటూ కూడా రైతులకి ప్రజలకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ద్వారా ఒకవేళ కనుక సర్ఫేస్ టు సర్ఫేస్ ఎటువంటి దాడి జరిగినా పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా కూడా దాన్ని కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. ఎయిర్వేస్ సిద్ధంగా ఉన్నాయి, అన్ని రకాలుగా బార్డర్ సిద్ధంగా ఉంది, ముఖ్యంగా సీవేస్ ద్వారా నావీ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఎక్కడో ఒక చోటు నుంచి మనం పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇండియన్ సీక్రెట్స్ లీక్ చేయదలుచుకోలేదు కాబట్టి చెప్పదలుచుకోలేదు. కానీ ఎక్కడో ఒక చోటు నుంచి కోస్టల్ ఏరియా నుంచి కూడా పోర్ట్స్ నుంచి కూడా అటు కరాచీ పాకిస్తాన్ హైదరాబాద్ ను కూడా ఎక్కుపెట్టే విధంగా లాంగ్ రేంజ్ నుంచి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ సాగర్, ఐఎన్ఎస్ సంబంధించి మరిన్ని అంశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకొని పెట్టుకోండి. అయితే ఒకసారి అసలు మిసైల్స్ కనుక ప్రయోగం జరిగితే ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు, మన దగ్గర ఎటువంటి మిసైల్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఎటువంటి మిసైల్స్ ఉన్నాయి, దాని రేంజ్ ఏంటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇండియా దగ్గర మిసైల్స్ ఏంటి, ఏ రకంగా ప్రయోగించబోతున్నారు, దాని రేంజ్ ఎంత చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకటి పృథ్వీ-1 పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. ఇది పృథ్వీ-1 150 కిలోమీటర్ల మేర ప్రయాణించగల శక్తి, 150 కిలోమీటర్ల మేర అక్కడికి పడిపోయే శక్తి, అక్కడ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే శక్తి. అంటే ఇక్కడ డైరెక్ట్ ఏదో సీవేస్ ద్వారానో రోడ్వేస్ ద్వారానో ప్రయాణించేది కాదు, సర్ఫేస్ టు సర్ఫేస్. ఇక్కడ లాంచ్ అయితే డైరెక్ట్ గా ఇది పడిపోయేది ఎక్కడ అంటే 150 కిలోమీటర్ల తర్వాతే. అలా కనుక చూస్తే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ అటారీ బార్డర్ వాగ్ బార్డర్ నుంచి కనుక ఈ మిసైల్ ని ప్రయోగిస్తే, ఏది ఈ పృథ్వీ అనేటువంటి ఈ మిసైల్ ని కనుక ప్రయోగిస్తే అది డైరెక్ట్ గా సియాల్కోట్ అనేటువంటి ప్రాంతంలో పాకిస్తాన్లో, లేదంటే లాహోర్లో, లేదంటే కసూర్ ఈ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఒకసారి కనుక అటారీ బార్డర్ నుంచి దీన్ని ప్రయోగిస్తే ఆ 3 ప్రాంతాలు 150 కిలోమీటర్ల సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఇక్కడ డైరెక్ట్ గా పడే అవకాశం ఉంది. ఇది పృథ్వీ-1కి సంబంధించిన అంశం. ఎక్కడ పడొచ్చు, లాహోర్లో పడొచ్చు, సియాల్కోట్లో పడొచ్చు, కసూర్లో కూడా పడొచ్చు. దీని రేంజ్ కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. ఇది కనుక ప్రయోగిస్తే 150 కిలోమీటర్ దూరంలో పాకిస్తాన్లో పడిపోయి అక్కడ పూర్తిగా ఒక బిగ్ బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మిసైల్ విషయానికి వస్తే పృథ్వీ-2 పీసీఆర్ పృథ్వీ-2 గురించి ప్లే చేయండి. ఎస్, పృథ్వీ-2 250 నుంచి 350 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఉదాహరణకి ఎంత రేంజ్ ఉంటుందనంటే కనుక హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ అంత దూరం వరకు 350 కిలోమీటర్ల దూరంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం, అక్కడ పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇదే అటారీ బార్డర్ నుంచి దీన్ని కనుక ప్రారంభిస్తే ఎక్కడ పడుతుందంటే కనుక గుజ్రాన్వాలా లేదా లాహోర్లో పడవచ్చు, ఫైసలాబాద్ లో పడవచ్చు, ముల్తాన్ ఈ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. అంటే దాదాపు మీరు కవర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదంతా బ్లాక్ లో కనిపించేది పాకిస్తాన్, ఇది ఇండియా, ఇది అటారీ బార్డర్. ఇక్కడ నుంచి కనుక ప్రయోగిస్తే దాదాపు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు, అంటే హాఫ్ ఆఫ్ ది రేంజ్ పాకిస్తాన్ వరకు పడే అవకాశం ఉంది. ఎటువైపు నుంచి ప్రయోగించినా కూడా ఇక్కడ ముల్తాన్ వరకు పడే అవకాశం ఉంది. ఇది పృథ్వీ-2. ఒకసారి పృథ్వీ-3 గురించి కూడా ప్లే చేస్తాను నేను. అంటే ఇట్లా దాదాపుగా పృథ్వీ-1, పృథ్వీ-2, పృథ్వీ-3, పృథ్వీ-5 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలం షార్ట్ రేంజ్ మాత్రమే. ఒకసారి పృథ్వీ-3 గురించి వింటే దీన్ని ధనుష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దాంట్లో 350 కిలోమీటర్ దూరం నుంచి 600 కిలోమీటర్ వరకు ఈ మిసైల్ ప్రయోగం జరిగే అవకాశం. అంటే సేమ్ మళ్ళీ అటారీ బార్డర్ వాగ్ నుంచి ప్రయోగం చేస్తే ఇస్లామాబాద్ ని పేల్చేయొచ్చు, ఇస్లామాబాద్ లో పడే అవకాశం ఉంది, రావల్పిండి దగ్గర పడే అవకాశం ఉంది, సర్గో దగ్గర పడే అవకాశం ఉంది, ఫైసలాబాద్, ముల్తాన్ ఈ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఎంత 350 నుంచి 600 కిలోమీటర్లు. ఒక్కసారి కనుక దీని ఇక్కడ నుంచి ప్రయోగిస్తే, అటారీ బార్డర్ నుంచి ప్రయోగిస్తే డైరెక్ట్ గా 600 కిలోమీటర్ల దూరంలో పడే అవకాశం ఉంది. ఇది కేవలం షార్ట్ రేంజ్, ఇంతకు మించి ఇంకెక్కువ ప్రయోగించినా కూడా పాకిస్తాన్ దాటిపోతుంది కూడా. సో ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ లో ఉన్నవి. ఒకసారి మన దగ్గర మిడ్ రేంజ్ అంటే ఒక 500 కిలోమీటర్ల దాటి పడేటువంటి మిసైల్స్ గురించి కూడా చెప్తాను ఒకసారి మీకు. అగ్ని-1, ఒకసారి అగ్ని-1 గురించి ప్లే చేయండి. సో అగ్ని-1 ఇది 700 నుంచి 1200 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళేటువంటి ఒక మిసైల్. సో దీన్ని ప్రయోగిస్తే
700 కిలోమీటర్లు దాటి 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు చేరే అవకాశం కూడా ఉంది. సేమ్ మళ్ళీ అటారీ బార్డర్ నుంచే ప్రయోగిద్దాం. ఎందుకంటే అటారీ బార్డర్ గురించి చెప్పాల్సి వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ కోస్టల్ ఏరియాలో అంటే ఇక్కడ ఇదంతా ఈ ప్రాంతంలో ఈ బార్డర్ మొత్తం కూడా 3328 కిలోమీటర్ల షేరింగ్ ఆఫ్ పాకిస్తాన్ తో మనకు బార్డర్ షేరింగ్ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ బార్డర్ గుండా ఇది మొత్తం కూడా ఈ షేరింగ్ బార్డర్ ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ ఆ పాకిస్తాన్ వరకు మొత్తం షేరింగ్ అంతా కూడా ఇక్కడ 2 రోజుల్లో మొత్తం ఖాళీ చేయమని ఆర్మీ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ముఖ్యంగా మరి అటారీ బార్డర్ దగ్గర అక్కడ ఆ ఫెన్సింగ్ ఆ బార్డర్ షేరింగ్ దగ్గర ఫెన్సింగ్ దగ్గర వంటి పంట పొలాలను కూడా పంట తీసుకోమని చెప్పి ఆర్మీ అధికారులు చెప్పారు. ఇక అటారీ బార్డర్ నుంచి ఇదే కనుక ప్రయోగిస్తే ఇది ఎంత అగ్ని వన్ చెప్తున్నట్టుగా 700 నుంచి 1200 కిలోమీటర్ దూరంలో పడే అవకాశం ఉన్నటువంటి ఈ మిసైల్ ప్రయోగిస్తే అటారీ బార్డర్ నుంచి అటు ఇస్లామాబాద్ చూడండి ఇక్కడ క్వెట్టా ఎక్కడ ఉంది, పాకిస్తాన్కి చిట్ట చివరన పాకిస్తాన్ బార్డర్ అటువంటి క్వెట్టా ప్రాంతాన్ని కూడా తాకొచ్చు. అంతటి సామర్థ్యం గల బలం మిసైల్స్ ని భారత్ దగ్గర ఉంది. ఇస్లామాబాద్ చేరుకోవచ్చు, లాహోర్, ఇక కరాచీ చూడండి చిట్ట చివరన కరాచీ ఉంటుంది, ఆ చివరన కనబడుతుంది అది కరాచీ. సో కరాచీ పోర్ట్, కరాచీలో కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ వాఘా బార్డర్ నుంచి వేస్తే అటారీ బార్డర్ నుంచి వేస్తే ఒకవేళ కనుక దీన్ని మనం కొంచెం దూరం నుంచి ప్రయోగించినా కూడా ఈజీగా ఆ టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు. 1200 కిలోమీటర్ల సామర్థ్యం, ఇది మిడ్ రేంజ్ మాత్రమే. దీంట్లో అగ్ని 2 కూడా ఉంది. ఒకసారి అగ్ని 2 గురించి చెప్తాను మీకు నేను. అగ్ని 2 దీని సామర్థ్యం ఎంత, దీన్ని 2000 నుంచి 3000 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి కవర్ చేస్తే ఆల్మోస్ట్ పాకిస్తాన్ దాటి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ చివరిగా కనబడుతుంది కదా, ఇక్కడ ఒకటి పెషావర్ అని వస్తుంది, ఇక్కడ వరకు కూడా రీచ్ అవ్వచ్చు. ఎస్, పెషావర్, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, ముల్తాన్, కరాచీ, క్వెట్టా ఈ ప్రాంతాలను ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే అంతటి సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ భారత్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అగ్ని 1 అగ్ని 2 అన్ని కూడా మిడ్ రేంజ్ వరకు వస్తే ఒకవేళ నిజంగానే ఇది కాదు అటారీ బార్డర్ నుంచి కాదు చిట్ట చివరినటువంటి ఇటువైపు ప్రాంతం ఇంకా లడక్ నుంచి కానివ్వండి ఇంకేదైనా వేరే దూర ప్రాంతాల నుంచి కనుక మనం ప్రయోగించిన అక్కడ వరకు రీచ్ అవ్వగలుగుతామా అంటే మన దగ్గర ఇంకా లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా వినిపిస్తాను ఒకసారి. పిసిఆర్ నిర్భయ, ఎస్ నిర్భయ అనేటువంటి ఈ మిసైల్ చూడండి 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే పడే అవకాశం ఉంది. సేమ్ మళ్ళీ మనం వాఘా బార్డర్ అటారీ బార్డర్ నుంచి ప్రయోగం చేస్తే ఇవన్నీ ఏరియాస్ కూడా కవర్ కావచ్చు. అంటే ఏ మాత్రం చూసినా కూడా ఇండియా మనం డైరెక్ట్ గా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలంటే పాకిస్తాన్ లో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పానంతా మీరు వింటున్నారు కదా, అటారీ బార్డర్ అనేది భారతదేశంలో ఉంటే ఇక్కడ నుంచి ప్రయోగిస్తేనే పాకిస్తాన్ పైన పడిపోతుంది. సో పాకిస్తాన్ పైన ఎన్ని మిసైల్స్ మనం ఇండియా నుంచే ప్రయోగించవచ్చు. డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళాలంటే పాకిస్తాన్కి వెళ్ళి ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, ఎదురుపడి ఢీ కొట్టాల్సిన అవసరం లేదు. అది లాంచ్ అయ్యేంత వరకు కూడా పసిగట్టులు అటువంటి మిసైల్స్ ఉన్నాయి. గంటకి 6000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి మిసైల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే కనీసం వాళ్ళు పసిగట్టలేరు కదా, అక్కడ పడిపోయిన తర్వాత కనీసం అక్కడ బూడిద కూడా మిగిలిన అటువంటి మిసైల్స్ భారత్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇక మరోవైపుగా బ్రహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్ కూడా ఉంది. బ్రహ్మోస్ ఇక్కడ చూడండి, బ్రహ్మోస్ 450 నుంచి 800 కిలోమీటర్ల వేగం అంటే అంతటి సామర్థ్యం అంతటి దూరం వరకు లాంచ్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఇండియా సర్ఫేస్ నుంచి డైరెక్ట్ గా 800 కిలోమీటర్ దూరం వరకు మనం అక్కడ లాంచ్ చేయొచ్చు. దాన్ని ఇస్లామాబాద్ లో పడే అవకాశం ఉంది, లాహోర్, కరాచీ ఇవన్నీ ఏరియాస్ ని కవర్ చేయొచ్చు. ఇంకా లాంగ్ రేంజ్ ఇవన్నీ కూడా కేవలం మీకు చెప్పేది మిడ్ రేంజ్ వరకు మాత్రమే. ఇంకా లాంగ్ రేంజ్ అని అంటే నేను చెప్పినట్టుగా హైపర్సోనిక్ లాంటి 6000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి విషయాన్ని టార్గెట్ చేయడం కానివ్వండి. అంటే 6000 కిలోమీటర్లు అంటే దాదాపుగా భూభాగానికి సగం దూరం వెళ్ళేటువంటి మిసైల్స్ కూడా ఉన్నాయి. అటువంటి ప్రయోగాలు చేసేటువంటి అవకాశం కూడా భారత్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఇండియాకి సంబంధించి మరి ఆ దుర్మార్గపు పాకిస్తాన్ దగ్గర మనం తెలుసుకోవాలి కదా. మరి పాకిస్తాన్ దగ్గర ఏముంది, ఎటువంటి అవకాశాలు, ఇది కేవలం మిమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే ఒకవేళ జరిగితే ఏం జరగవచ్చు, మన ఇండియా దగ్గర చాలా బిగ్గెస్ట్ పవర్ ఉంది. ఏ మాత్రం కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో గతంలో మనం చూసాం, అటు ఇరాన్ నుంచి దాడులు జరిగినా, హమాస్ నుంచి దాడులు జరిగినా, లెబనాన్ నుంచి దాడులు జరిగినా, సిరియా నుంచి దాడులు జరిగినా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ లాంటిది ఒకటి ఉంది. ఐరన్ డోమ్ అంటే సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఈ మిసైల్స్ వాటిని అడ్డుకోవడం, డిస్పోజ్ చేయడం, వాటిని డిస్మాంటిల్ చేయడమే వీటి యొక్క లక్ష్యం. ఐరన్ డోమ్ లాంటిది ఉంది. సో ఇక్కడ భారత్లో కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తోంది కాబట్టి అటువంటిది ఒక రక్షణ కూడా ఏర్పాటు అయి ఉంటుంది కదా ఇప్పటికే. అది కాకపోయినా భారత ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉంది వాటిని గాల్లోనే డిస్పోజ్ చేసే విధంగా. లేదనంటే అక్కడి నుంచి ఒకవేళ కనుక పాకిస్తాన్ నుంచి ఒక మిసైల్ కనుక ప్రయోగం జరిగితే అక్కడే లాంచ్ అయిపోయి పాకిస్తాన్లో ప్రయోగించినటువంటి ఆ మిసైల్ పాకిస్తాన్లోనే పడిపోయి అక్కడి ప్రజలే అక్కడి సైన్యమే మొత్తం ఆగమయ్యే విధంగా, అక్కడి సైన్యమే పేలిపోయే విధంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీని కూడా భారత్ దగ్గర ఉంది. ఒకసారి పాకిస్తాన్ దుర్మార్గుల దగ్గర పాకిస్తాన్లో ఎటువంటి
ఆ మిసైల్స్ ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం వాటి కూడా, ఎందుకంటే వాటి కూడా కొంత ఆలోచించాలి కాబట్టి. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే నిస్రా అనేది ఒకటి ఉంది, అది 60 నుంచి 70 కిలోమీటర్ దూరంలో ప్రయోగించే అవకాశం ఉందట. దాన్ని ఒకవేళ కనుక లాహోర్ నుంచి కనుక వాళ్ళు ప్రయోగించాల్సి వస్తే ఇక్కడ జమ్మూ లేదా ఇతర ప్రాంతాలు అమృత్సర్ లేదంటే చండీగఢ్ ప్రాంతాల్లో వాళ్ళు ప్రయోగించవచ్చు. కానీ ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం మళ్ళీ భయభ్రాంతుల గురించి చెప్పడమో పాకిస్తాన్ గురించి చెప్పడంలో మా ఉద్దేశం ఏంటంటే, ఆ దుర్మార్గులు పాకిస్తానీలు గతంలోనే అనేక రకాలుగా మరణకాండ సృష్టించారు, మరణ హోమం సృష్టించారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ప్రయోగించినా కూడా తట్టుకునేటువంటి శక్తి భారత్ దగ్గర ముమ్మాటికి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఐరన్ డోమ్ లాంటి శక్తి, అంతకు మించినటువంటి శక్తి ఒకటి ఉంది. కానీ పాకిస్తాన్ దగ్గర ఏ మాత్రం కూడా అటువంటి సామర్థ్యం లేదు. పాకిస్తాన్ ఖండాలుగా ఖండించడానికి భారత్ సిద్ధంగా ఉంది. కేవలం ఇక్కడ ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర శక్తియుక్తులు ఏమున్నాయని చెప్పడం కోసమే మా ఉద్దేశంగా ఉంది. ఇక్కడ నిస్రా అనేది ఉంది, దీన్ని 60 నుంచి 70 కిలోమీటర్ వరకు ప్రయోగించవచ్చు. ఇక నెక్స్ట్ హత్ఫ్, పీసీఆర్ ప్లే చేయండి. నెక్స్ట్ హత్ఫ్ అనేది ఒకటి ఉంది. ఈ హత్ఫ్లో 70 నుంచి 100 కిలోమీటర్లు చూడండి. హత్ఫ్ అనేది 70 నుంచి 100 కిలోమీటర్ వరకు వాళ్ళు ప్రయోగించవచ్చట. నెక్స్ట్ గౌరీ 1, ఎస్ గౌరీ 1 అనేది ఒకటి ఉంది. గౌరీ 1 అనేది 1500 కిలోమీటర్లు. ఇది మిడ్ రేంజ్ గా ఉండబోతోంది. లాహోర్ నుంచి కనుక ప్రయోగిస్తే ఇక్కడ గుజరాత్ దగ్గర, ఢిల్లీ దగ్గర పలు ప్రాంతాల్లో కూడా వాళ్ళు లాంచ్ చేసే అవకాశం కూడా ఉందట. రైట్, ఒకవేళ గౌరీ 2, ఎస్ గౌరీ 2 అనేది ప్రయోగిస్తే కనుక, ఎస్ గౌరీ 2 అదే కనుక ప్రయోగిస్తే 2000 నుంచి 2300 కిలోమీటర్ దూరం వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చంట. లాహోర్ నుంచి ముంబై ఇతరత్ర మెయిన్ సిటీస్ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటిది భారత్లో సాధ్యం కాదు. ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఏం చేసినా కూడా తిప్పుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇక మరోవైపుగా అబాబిల్ అనేటువంటి ఒక మిసైల్ ఉంది వాళ్ళ దగ్గర. అబాబిల్ అనే మిసైల్ 2200 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మిసైల్. సో ఇవన్నీ చూస్తే మీరు అనుకోవచ్చు, బహుశా ఇన్ని కిలోమీటర్ల మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే, నేను చెప్తున్నాను మళ్ళీ మన హైదరాబాద్లో తయారైనటువంటి DRDO తయారు చేసిన ఒక హైపర్సోనిక్ అనేటువంటి మిసైల్ గంటకి 6000 కిలోమీటర్ల 6200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి ఒక మిసైల్ ఉంది. అంటే సగం భూభాగం వరకు పాకిస్తాన్ దాటి కూడా యుద్ధం చేయొచ్చు. అటువంటి మిసైల్స్ ఉన్నాయి. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కీప్ బిలీఫ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఒకటి, ఫస్ట్ వాళ్ళు ప్రయోగించాలన్నా కూడా వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. భారత్ చేతిలో అనేక సార్లు ఓడిపోయింది. ఒకనొక సందర్భంలో డ్యూరింగ్ 1960s అనుకుంటా బహుశా బట్టలుడ తీసి పాకిస్తాన్ని పరుగులు పెట్టించింది భారత ఆర్మీ. అటువంటి దృశ్యాలు వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి. కాబట్టి ఏ మాత్రం సాహసించాం. ఇప్పుడు కేవలం వాళ్ళంతా మాట్లాడుతుంది, వాళ్ళ ప్రయత్నం అంతా కూడా అక్కడి పాకిస్తానీ ప్రజల నుంచి వారికి ఎటువంటి ముప్పు లేకుండా ఉండాలి. కాబట్టి భారత్ పైన ఏది పడితే మాట్లాడి భారత్నే ఒక కార్నర్ చేస్తే కనుక ప్రజల నుంచి తమని తాము కొంచెం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా భారత్పై యుద్ధానికి వాళ్ళు సరి తూగరు కాదు కదా, కనీసం వెంట్రుకు కూడా పీకలేరు. ఈ విషయాన్ని మళ్ళీ తేటతెల్లం చేస్తూనే ఇది అబాబిల్ అనేటువంటి ఒక మిసైల్. ఇంకొకటి దీంట్లో షాహీన్ అని ఉంది, దాంట్లో 2500 కిలోమీటర్ వరకు ప్రయోగించేటువంటి ఆ మిసైల్ని. ఇక లాంగ్ శ్రేణికి సంబంధించినటువంటి బలిస్టిక్ క్షిపణుల గురించి ఆలోచిస్తే షాహీన్ 2, షాహీన్ 3, ఎస్ ఒకసారి షాహీన్ 3 గురించి ప్లే చేయండి. షాహీన్ 3, ఎస్పీసీఆర్ నెక్స్ట్ షాహీన్ 3 గురించి కూడా మనం చూస్తే 2275 కిలోమీటర్ల వరకు షాహీన్ 3 ప్రయోగించవచ్చు. ఇక చివరిగా బాబర్, ఎస్ ఈ బాబర్ అనేటువంటి మిసైల్ కనుక ప్రయోగిస్తే 900 కిలోమీటర్లట. సో ఇవన్నీ కూడా మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ సంబంధించినటువంటి. సో దీంట్లో కనుక ప్రయోగించాల్సి వస్తే ఇక్కడ ఈ బాబర్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉందట దాంట్లో. సో బాబర్ అనేది అవసరమైతే అణుబాంబును సైతం మోసుకెళ్లగల సామర్థ్యం ఉందట. మరి ఎటువంటి అనుభవం మోసుకెళ్ళా ఏం చేసినా కూడా దాన్ని తట్టుకునే శక్తి భారత దగ్గర చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ జుజుబి. సో నేను చెప్పేది ఇక్కడ ఒకటే, మిసైల్స్ శక్తియుక్తులు ఏంటి, భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి శక్తులు ఉన్నాయి, అటు పాకిస్తాన్కి ఎటువంటి శక్తులు అని చెప్పే ఉద్దేశమే. సో చాలా క్లియర్గా భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. మీరు కనుక గమనిస్తే సివిఎస్ ద్వారా ఆల్రెడీ కరాచీని పాకిస్తాన్ హైదరాబాద్ని టార్గెట్ చేసి ఉంచారు. అటు అటారీ బార్డర్ నుంచి చాలా ఆర్మ్ ఫోర్సెస్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా కూడా ఇందాక నేను చూపించిన విధంగా భారత మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి. మోదీ ఈ రోజు కూడా మళ్ళీ మన్ కీ బాత్లో ప్రధాని మరొక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటువంటి వార్నింగ్స్ నేపథ్యంలో, ఇటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఏ మాత్రం కూడా ప్రయోగం చేయలేదు. కేవలం వాళ్ళ కవ్వింపు చర్యలు, వాళ్ళ సైకలాజికల్ వార్ మొత్తం కూడా అక్కడి ప్రజల నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప ఆ పిచ్చి కుక్కలకి నిజంగా భారత్ లాంటి దేశం పైన నిజంగా వచ్చి ఇంతటి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు మహా అయితే మళ్ళీ ఒక 2-3 చోట్ల దాడులకు తెరలేపగలుగుతారు. మన భారతీయుల్ని, మన భారత ఆర్మీని, కొంతమందిని వారు గాయపరచవచ్చు. అంతేకాని మన ధైర్యాన్ని, మన స్థైర్యాన్ని, మనకున్నటువంటి శక్తియుక్తిని ఏమాత్రం కూడా టచ్ చేయలేరు. ప్రస్తుతం ఇది మిసైల్కి సంబంధించిన అంశం. ఎటువంటి యుద్ధం జరగబోతుందో తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ని చిత్తుగా
ఓడించడం కోసం, పాకిస్తాన్ని మట్టు పెట్టడం కోసం, పాకిస్తాన్ని అధఃపాతాళానికి తొక్కడం కోసం అన్ని రకాలుగా భారత్ దగ్గర సంసిద్ధమైనటువంటి బలాబలాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.